నమస్కారం అండి. ఇవాళ కౌంటింగ్ ఏజెంట్స్ కి మనము ఆ రోజు జరగబోయే దాని గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు కౌంటింగ్ ఏజెంట్ గా ఉదయం 6 గంటల కల్లా కౌంటింగ్ రూమ్స్ కి హాల్ కి వెళ్ళిపోవాలండి. మీతో వెళ్తున్నప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినవి ముఖ్యంగా ఇది ఫామ్ 18 డిక్లరేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ తీసుకువెళ్ళండి. తర్వాత మీకు ఐడి ఇస్తారు, ఐడి బ్యాడ్జ్ అదొకటి. తర్వాత ఆధార్ ఆర్ ఎనీ ఫోటో ఐడి, అలాగే ఒక బుక్లెట్ ను పెన్ మీరు నోట్ చేసుకోవడానికి. మీ దగ్గర 17C ఫామ్స్ ఉంటే గనక పోలింగ్ బూత్ అవి ఇవన్నీ తీసుకోండి. ముందే భోంచేయండి, టాబ్లెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళండి. సెల్ ఫోన్స్ తీసుకువెళ్లొద్దు. ఒకసారి కౌంటింగ్ ఏజెంట్స్ మీరు లోపలికి వెళ్ళాక బయటికి రావడానికి ఉండదు. సో అలాగే మీ బ్యాడ్జ్ మీద ఉన్న నెంబర్, అంటే మీకు ఏ టేబుల్ నెంబర్ అనేది ముందే తెలుస్తుంది, ఏ టేబుల్ నెంబర్ వద్ద కూర్చుంటారో. సో మీరు ఆ టేబుల్ దగ్గరే కూర్చోవాలి, ఇంకెక్కడికి తిరగడానికి ఉండదు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక కౌంటింగ్ హాల్ సెటప్ గురించి చెప్దాం. సో మీరు లోపలికి సైన్ చేసి వెళ్ళాక ఇలా హాల్లోకి వెళ్ళాక ఇదంతా రెడ్ కలర్ లో ఉన్నది ఫెన్స్ ఉంటుందండి. అంటే దీని లోపల ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. మీరు కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చునేది ఈ ఫెన్స్ బయట. ఇక్కడ చైర్స్ ఉంటాయి మీకు. మీ టేబుల్ నెంబర్ ఏదో చూసుకోండి, ఇలా 1 2 3 దాని ఎదురుగా వెళ్లి అక్కడ కూర్చోవాలి. సో ఫస్ట్ రోలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు, సెకండ్ రోలో స్టేట్. సో ఇక్కడ కూర్చుని మీరు నోట్ చేసుకుంటారు ప్రక్రియ అయ్యే వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 14 టేబుల్స్ ఉంటాయి. సో ఇది ఎమ్మెల్యే సెటప్ ఒకటి ఉంటుంది, ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. సో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో ఎక్కడైనా సరే 14 టేబుల్స్ ఉంటాయి. ఈ 14 టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ వద్ద మీకు ఒక కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ ఆఫీసరు, ఒక అబ్జర్వర్ ఉంటారన్నమాట. అలాగే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, మన ఏజెంట్, ఇంకొక ఏజెంట్. ఇక్కడ ఈ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎమ్మెల్యేను, ఎంపీ ఏజెంట్స్ ఉంటారు. అలాగే మీకు పోస్టల్ బ్యాలెట్స్ అది జరుగుతుంటే అదే పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర